Okay, go for the next one. Hexadecimal to decimal conversion. So previous ka 2 power 0, 2 power 1, 2 square, 2 cube అని తీసుకున్నాం. సో హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే now we are going for 16 to the power of 0, 16 to the power of 1, 16 square, 16 cube. Okay, go for the first one. 3D.747A base 16 ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. సో 3D.7A D కింద వాల్యూ ఎంత అండి? 16 power 0, 3 దగ్గర 16 power 1, 7 దగ్గర 16 to the power of -1, A దగ్గర 16 to the power of -2. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A దేర్? వాట్ ఈస్ A అంటే ఎంత అండి వాల్యూ? వెరీ గుడ్. D అంటే అండి 10 sir. 10 కదనా? ఓకే. D వాల్యూ ఎంత? D value 13 sir. 13 sir. వెరీ గుడ్. మల్టిప్లై చేయండి అన్న. 16 into 3 plus 1 into 13 plus 7 into 1 by 16 plus 10 into 1 by 16 square. 61.47 65625 sir. 61.47 65625 sir answer. Okay. 61.4765. చెక్ చేసుకున్నాను ఆన్సర్. 61.4765. సరిపోయిందండి ఆన్సర్. 61.4765. ఓకే వెరీ గుడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చేయండి. కన్వర్ట్ F5.E base 16 into decimal. Convert F5.E base 16 to decimal. base 10లో కన్వర్ట్ చేయండి. వెరీ గుడ్. కన్వర్ట్ దట్ వన్. F అంటే వాల్యూ ఎంతండి? F వాల్యూ 15. 15. Good. 15 into 15 sir. very good. 15 into 16 plus 5 into 1 plus 14 into 1 by 16. Sorry. వస్తున్నా. హలో. $45.875. Good. Very good. Good. Have you completed the problem? Yes sir. Go for the next one. Next one is hexadecimal to binary conversion. So in this problem they are going to give you a hexadecimal number and you need to convert that into a binary number. That means a 4-digit number. That means 8421 code loki convert cheyalandi. Okay na?
I repeat 8421 code. Pakan raskondi 8421 code. 8421 code. Okay. See the first example. Convert 2BD. Convert 2BD base 16 to binary number. So what is the value of 2 here? 2 ని 4-bit binary ఎలా రాస్తామంటే 8421 కోడ్లో 8421 కోడ్లో ఎలా రాస్తాం? 0010. 0010, sir. Very good. What about B? 0010, sir. What about B? B means 1011, sir. B value. 1011, sir. 1011, sir. Okay, B value ఎంత? B decimal 11, value sir. 11. Okay. D 11, decimal sir. value. D decimal value. Decimal value of D 13, sir. 13. So 13 ని 8421 sir. కోడ్లో ఎలా రాస్తాం? 8421 కోడ్లో ఎలా రాస్తాము? 1101. 1101, sir. ఓకేనా? 101. అర్థమైందా? Yes, sir. Hexadecimal to binary అర్థమైందా? Sure. All of you. Yes, sir. Can I go for the next one? Go for the next one. Next example. Yes, Yes, sir. sir. 5A3 Yes, sir. 5A3.6E2 base 16. 5A3.6CE2 base 16. Make it fast. Very good, come on. Very good. ఎవరు ఇస్తారు ఆన్సర్? చాట్ బాక్స్ లో ఇవ్వండి ఆన్సర్ ఫాస్ట్గా. చాట్ బాక్స్ లో ఇవ్వండి ఆన్సర్ ఫాస్ట్గా. అమరావతి 1011. అది 1011 0100 11.11001111 001. నెక్స్ట్ కోచ్ ఫాస్ట్గా చేయాలా, స్లోగా ఉన్నారు. Getting answers from only 3 or 4 members. Don't know what about remaining people. మా ట్రిప్లీ వాళ్ళు ఎంతమంది అన్న ఒకసారి? ట్రిప్లీ వాళ్ళు Vishnu Priya are there? Triply Vishnu Priya. Six members, sir. 6 members ట్రిప్లీ వాళ్ళు అన్న. Yes, sir. నాన్న మీకు నేను మీకు వీడియో లింక్ పంపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండమ్మా. ఓకేనా? Okay. అప్పుడు అర్థం కాకపోవచ్చేమో, ఒకసారి ఆ వీడియో లింక్ పంపిస్తాను మీ క్లాస్మేట్స్ కంటే. మీకు మెయిల్ చేస్తాను, వాట్సాప్లో పంపిస్తాను, మీరు కొంచెం షేర్ చేసుకోండమ్మా. సరేనా? Okay. Right. Yes. Okay, can we go for the next one? Can we go for the next one?
Yes, sir. ఎస్ సార్ మీరు స్లైడ్స్ మీరేం షేర్ చేయొద్దండి. హెక్సాడెసిమల్. ఓకే, హెక్సా టు బైనరీ. ఓకే, నౌ ఇంకొక ప్రాబ్లం చేస్తారా? ఆ క్వశ్చన్స్ రాసుకోండి, మీ తర్వాత ఇంట్లో హోంవర్క్ చేయండి. కన్వర్ట్ 93.a/16 into బైనరీ. హోంవర్క్ రాసుకుంటాండి. కన్వర్ట్ 93.a/16 into బైనరీ. త్వరగా హోంవర్క్ రాసుకోండి. కన్వర్ట్ 93.a/16 into బైనరీ. సెకండ్ వన్, కన్వర్ట్ 3FT/H. హెచ్ అంటే ఎంత ఇక్కడ? హెచ్ అంటే ఏంటి అక్కడ? 3FT/H అంటే హెక్సాడెసిమల్ వెరీ సార్. గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఎగ్జామ్స్లో సమ్టైమ్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి అలా ఇస్తారండి. ఓకేనా? ఓకే, 3FT/16 into బైనరీ. ఓకే, గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇంకొక ఎగ్జాంపుల్ హోంవర్క్ అండి. కన్వర్ట్ 5A9.B4/16 to బైనరీ. ఓకే, ఓకే సార్ ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. చూడన్న, కన్వర్ట్ బైనరీ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ అండి. సో ఇక్కడ ఎవరన్నా క్వశ్చన్ చదవగలరండి? ఈజ్ ఎనీవన్ ఇస్ దేర్? విష్ణుప్రియ ఆఫ్ ట్రిపుల్ ఈ, కెన్ యూ రీడ్ ద క్వశ్చన్? కన్వర్ట్, ఆ క్వశ్చన్ చదవనైనా ఒకసారి. విష్ణుప్రియ ఆఫ్ ట్రిపుల్ ఈ, జాగ్రత్త చదవండి. కన్వర్ట్ 10 convert 1001.1001 into hexadecimal into హెక్సాడెసిమల్. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇచ్చిన బైనరీ నెంబర్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. ఓకే, సో హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ టు గ్రూప్ 4 bits యాజ్ ఎ వన్ గ్రూప్. 4 బిట్స్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేయాలి. ప్రీవియస్ క్లాస్కి రాని వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయితే ఇచ్చున్నారో వాటిని 4 బిట్స్గా చేసుకోవాలి. ఎందుకంటే హెక్సాడెసిమల్ కోడ్గా కన్వర్ట్ చేస్తున్నాము, ఆర్ 8421 కోడ్గా కన్వర్ట్ చేస్తున్నాము. సో పాయింట్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ కొన్ని ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ కొన్ని ఉన్నాయి. సో హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేసేటప్పుడు పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ని ఒకసారి జాగ్రత్త చూడండి. 1011001001 ఉందండి. సో ఈ వాల్యూని ఏం చేస్తామంటే పాయింట్కి లెఫ్ట్ ఉంది కదండి, కాబట్టి లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయండి. దట్ మీన్స్ 1001 ఒక గ్రూప్గా చేయండి. రిమైనింగ్ నెక్స్ట్ గ్రూప్ 0011 ఒక గ్రూప్గా చేయండి. ఓకే, వాట్ ఈస్ ద రిమైనింగ్ బిట్స్ యూ హ్యావ్? రిమైనింగ్ డిజిట్స్ ఏమేమి ఉన్నాయండి మీకు? రిమైనింగ్ డిజిట్స్ ఏమేమి ఉన్నాయి? 0010 రావాలి సార్. కాదండి, వెరీ గుడ్ ఆన్సర్. బట్ బిట్స్ ఏమి ఉన్నాయండి? 10 ఉంది కదండి. సో 10 ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏం లేవు కాబట్టి 0ని మనం యాడ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ యువర్ పాయింట్. సో కమింగ్ టు ద రైట్ సైడ్ ఏం చేస్తామంటే రైట్ నుంచి కౌంట్ చేస్తాం మన 4 digits. దట్ మీన్స్ 1000 అక్కడతో ఒక గ్రూప్ ఎండ్ అవుతుంది. సో ద రిమైనింగ్ బిట్స్ ఆర్ 01. సో 01 ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్లో 2 zeros యాడ్ చేస్తాం. నౌ టెల్ మీ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? 2 ఆన్సర్ ఎంతండి? 2C9.84 సార్. వెరీ గుడ్, 2C9.84. వెరీ గుడ్ ఆన్సర్. ఓకే, 2C9.84. ఓకే, అర్థమైందా?
నాకు చాట్ బాక్స్లో ఇవ్వండి. మీకు అర్థమైతే అర్థమైంది సార్, అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్పండి సార్ అని ఏదో ఒక విషయం చాట్ బాక్స్లో చెప్పండి. చాట్ బాక్స్లో నాకు రిప్లై ఇవ్వండి. If your reply is yes, then I will proceed for the next process. ఒకసారి చెప్పండి సార్. ఓకే, ఒకసారి చెక్ చేసుకున్నా. సో మనం ఏం చేస్తామంటే హెక్సా ఇచ్చిన బైనరీ నెంబర్ని హెక్సాడెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఐ రిపీట్, ఇచ్చిన బైనరీ నెంబర్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. మీరెవరు స్క్రీన్ షేర్ చేయొద్దండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, స్క్రీన్ షేర్ చేయొద్దు ఎవరు. ఓకే ఓకే. చూడనా, మనకి ఇక్కడ ఇచ్చిన బైనరీ నెంబర్ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. సురేఖ గారు వినండి జాగ్రత్తగా. సో హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ ఏ 4-bit నెంబర్. హెక్సాడెసిమల్ని బైనరీలోకి రాయాలంటే 4-bitగా రాయాలి. నేను మా డే బిఫోర్ క్లాస్లో ఒక చిన్న టేబులర్ కాలంలో మీకు ఇచ్చినాను. బైనరీ నెంబర్ అంటే ఎలా ఉంటుంది, డెసిమల్ నెంబర్ ఎలా ఉంటుంది, హెక్సాడెసిమల్ ఎలా ఉంటుంది, ఆక్టల్ ఎలా ఉంటుంది అని చెప్పి ప్రీవియస్గా క్లాస్లో ఇచ్చినాను. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాడు ఇచ్చిన వాల్యూని మనం హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలి అంటే we have real part and imaginary part, or we have real part and rational part. పాయింట్కి రైట్ సైడ్లో ఉండేవన్నీ రేషనల్ పార్ట్ అంటాము. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉందాన్ని రియల్ పార్ట్ అంటాం. సో ఈ రియల్ పార్ట్లో ఏం చేస్తామంటే వీఆర్ కౌంటింగ్ ఆర్ వీఆర్ గ్రూపింగ్ 4 bits యాజ్ అ వన్ గ్రూప్. ఉన్న 4 బిట్స్ని ఒక గ్రూప్గా డివైడ్ చేస్తాము. ఆ 4 బిట్స్ని ఎలా చేస్తామంటే లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. 1 0 0 1 ఒక గ్రూప్గా తీసుకుంటున్నాం. తర్వాత 0 0 1 1 ఒక గ్రూప్గా తీసుకుంటున్నాం. రిమైనింగ్ అనేవి అనుకునేది ఓన్లీ 2 bits 0 and 1 ఉంది. తర్వాత దాని తర్వాత ఏ బిట్స్ లేవు కాబట్టి వీఆర్ ఇన్సర్టింగ్ జీరోస్. 0 0 1 0 అని ఇన్సర్ట్ చేసాం. ద సేమ్ సెన్స్ రేషనల్ పార్ట్కి వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ ఇంతకుముందు రియల్ పార్ట్లో లెఫ్ట్ సైడ్కి కౌంట్ చేసాము. రేషనల్ పార్ట్కి వచ్చినప్పటికీ రైట్ సైడ్కి కౌంట్ చేస్తాం. సియర్ 1 0 0 0 అంటే 4 bits ఉన్నాయి కాబట్టి ఒక గ్రూప్గా డివైడ్ చేసాము. 0 1 2 bits ఉన్నాయి. సో రైట్ సైడ్లో 2 zeros ఇన్సర్ట్ చేస్తున్నామండి. రైట్ సైడ్లో 2 zeros ఇన్సర్ట్ చేసాం. ఓకే, సో 0 0 1 0 ఈజ్ నథింగ్ బట్ 2. 8 + 4 అని ఇంతకుముందు చెప్పానండి. 8 4 2 1 4 అండి. 8 + 4 12. 12 is nothing but C in hexadecimal. 1 0 0 1 8 + 1 9 and 1 0 0 0 8 0 1 0 0 is nothing but 4. Therefore వాడు ఇచ్చిన బైనరీ వాల్యూకి ఈక్వలెంట్ హెక్సాడెసిమల్ వాల్యూ ఏంటంటే 2C9.84 బేస్ 16. అర్థమైందా శ్రావణి గారు? సారీ సురేఖ. అర్థమైంది సార్. సురేఖ అర్థమైంది సార్. ఓకే నాన్న, కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం? ఎస్ సార్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ రాసుకోండి జాగ్రత్తగా. కన్వర్ట్ 1 1 0 0 1 0 1 1 1 1.10101 base 2 into hexadecimal. ఇవన్నీ హోంవర్క్ రాసుకున్నాను. హోంవర్క్ రాసుకోండి. సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్, ఫోర్త్ ఎగ్జాంపుల్ హోంవర్క్ రాసుకోండి. హోంవర్క్ రాసుకోండి. అవి వాల్యూస్ జాగ్రత్తగా రాసుకోండి. కెన్ యూ సీ ద స్క్రీన్? ఎస్ సార్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్, ఫోర్త్ ఎగ్జాంపుల్ హోంవర్క్ రాసుకోండి. ఆన్సర్లతో కాదండి, క్వశ్చన్ మాత్రమే రాసుకోండి.
ఫినిష్డ్. హోంవర్క్ రాసుకోవటం అయిపోయిందండి. అయిపోయింది సార్. అయిపోయింది సార్. ఎందుకు హ్యాండ్ రేస్? ఏమంది సాదిక్, ఎందుకు హ్యాండ్ రేస్ చేస్తున్నారు? వాట్ ఈస్ దేర్ ఎనీ డౌట్? నో సార్. Then why are you raising your hand? Lower your. ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. ఓకేనా? ఓకే. Is it clear? Yes, Okay, we'll go for the next one. చూడండి ఇక్కడ హెక్సాడెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్ ఉన్నాడు. ఆక్టల్ అంటే ఎన్ని బిట్స్ అండి? ఎన్ని బిట్ పొజిషన్స్ తీసుకోవాలి మనం? ఆక్టల్ 0 to 7 సార్. 0 to 7. ఓకే, వెరీ గుడ్. బైనరీలో ఎలా చేస్తామండి? 000 to 111 గా చేస్తాం, అంతేనండి? 000 to 111 అని చేస్తాం. ఇక్కడ చూడండి. So in order to convert the given hexadecimal into octal, first of all we need to convert the given hexadecimal into binary, and then we have to convert the obtained binary into octal. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చినట్టు చదవండి. సాదిక్ ఎగ్జాంపుల్ పడవు. సాదిక్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ అదే దే సాదిక్. Yes, sir. Convert AB. Convert following binary numbers to their equal numbers. 10 హెక్సాడెసిమల్ హెక్సా టు ఆక్టల్ అని చూడండి. హెక్సాడెసిమల్ టు ఆక్టల్. దాంట్లో కన్వర్ట్ AB6.13 ఇంటూ ఆక్టల్ అన్నాడండి. సో డైరెక్ట్గా మనం దాన్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయలేం కాబట్టి ఇనీషియల్గా ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద గివెన్ వాల్యూ ఇంటూ బైనరీ ఫస్ట్, దెన్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ అన్ ఆక్టల్ నెంబర్. ఏ వాల్యూ ఎంత అండి? ఏ వాల్యూ బైనరీలో? 10 sir. 1010 sir. 10 sir. 1010 sir. వెరీ గుడ్. బైనరీ వాల్యూ ఎంత అండి? సారీ, బి వాల్యూ ఎంత అండి? 1011 sir. 1011. ఓకే, సో 1011010100.00010011 అంతేనండి? Yes sir. ఓకేనా? సో లెఫ్ట్కి పాయింట్కి లెఫ్ట్ సైడ్ వాటిని 3 డివైడ్ చేయండి. దట్ మీన్స్ 011 అగైన్ 011 అగైన్ 010 101. రైట్ సైడ్కి 3 డివైడ్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ? 101 అంటే ఎంతండి? 5266.046. అర్థమైందా? అర్థమైంది సార్. విష్ణుప్రియ ట్రిప్లీ స్టూడెంట్స్ అర్థమవుతున్నాయా? Yes sir. Yes sir. ఓకే, ఇంకొకసారి చెప్పేదండి. సాత్విక ఇంకొకసారి చెప్పేదమ్మా. అర్థమవుతుంది సార్. ఓకే, గుడ్. Can we go for the next example? Yes, sir. Yes sir. Okay, convert this one. Convert 4570.f8 into base 8 number. Make it fast. Convert 4570.f8 into
ఆక్టల్. ఎవరు చెప్తారు చూద్దాం కానీ ఫాస్ట్. మా స్లైడ్స్ కనిపిస్తున్నాయన్నా? అస్థానమ్మ. Four two 575.76. Okay, Sadiq, good. Amaravati 76425757.76. Good. Lakshmi, good. Triply వాళ్ళ దగ్గర నుంచి రాలేదు ఆన్సర్. ప్రత్యూష. I need answer from Triply also, not only from EC department. Surekha. Okay, good. Jayapriya. Only girls are, mostly girls are giving the answers. What about boys? ఆయన ఇచ్చాడు అంతే. ఆరిఫ్ వచ్చినాడంటే క్లాస్కి. ఆరిఫ్ హలో సార్. ఆరిఫ్ క్లాస్లో ఉన్నావా, నిద్రపోతున్నావా? ఉన్నాను సార్, ఉన్నాను. అదేం ఒక్కదానికి కూడా ఆన్సర్ లేదు, రిప్లై లేదు దగ్గర, ఆన్సర్ రావట్లేదు నాకు. జస్ట్ చేస్తున్నాం సార్. ఏంటి సేవ్ చేస్తావు? అందరు చేసేసారుగా. త్వరగా కానివ్వండి. ఓకే, go for the next example. Convert the following hexadecimal numbers into octal. Homework రాసుకున్నాం. ఈ రెండు ప్రాబ్లమ్స్ homework రాసుకోండి. Convert the following hexa numbers into octal numbers. Homework రాసుకోండి. E7 E2 sorry 2E. A7 2E by 16 0.BF85 by 16. Homework రాసుకోండి. Okay. Okay, sir. So go for the next one. Okay, Octal to hexadecimal conversion కి వెళ్ళండి. Octal to hexadecimal conversion చూడండి. 615 base 800 అండి. So what they have done? They have converted it into binary first. After that, they have converted into hexadecimal లో కన్వర్ట్ చేశారు. బైనరీ అంటే 110001101 రైట్. సో హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తామండి? ఎన్ని బిట్స్ హెక్సాడెసిమల్? అమరావతి ఎన్ని బిట్స్ హెక్సాడెసిమల్ లో? 4 sir. 1011 ఒక గ్రూపు, 0001 ఒక గ్రూపు, 1 ఒకటే మిగిలిపోతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏం చేయాలి? 3 zeros పెట్టాలి.
So what is the value? 1818. అర్థమైందా? ఇంతకుముందు మనం హెక్సాడెసిమల్ని బైనరీలో కన్వర్ట్ చేసి ఆక్టల్లో చేయాలంటే త్రీ డివిజన్స్ చేసాం. ఇప్పుడు ఏం చేసామంటే ఆక్టల్లో ఉన్న దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసి 4గా చేసి కన్వర్ట్ చేయాలి. 4గా పెట్టి కన్వర్ట్ చేయాలి. సో నౌ వాట్ ఈస్ ద వాల్యూ? ఎనీవన్? 180, sir. Come again? 18? D, sir. Who's that? Pratyusha, sir. Very good, Nana. Very good answer. Correct answer. 18D. D. Okay, good. 18D. Tirija. Good. Shahid. Good. Pravalika. Lakshmi Prasanna. Good. So can we go for the next one? Can we go for the next session after class? Yes, sir. Okay. Sir. Okay, Nana. Okay, thank you. So this is your 8421 code. Binary codes అంటామండి వీటిని. 8421 కోడ్. ఇంతకుముందు చెప్పాము, మళ్ళీ చెప్తున్నాము. 8421 కోడ్ అంటే ఈచ్ డెసిమల్ డిజిట్ ఫ్రమ్ 0 to 9 ఈజ్ కోడెడ్ ఇన్ ఏ 4-bit బైనరీ నెంబర్ కాల్డ్ న్యాచురల్ బైనరీ కోడ్. జాగ్రత్తగా చూడనా, 0 నుంచి 9 వరకు 4-bit బైనరీ కోడ్గా డివైడ్ చేస్తాము. దాన్ని న్యాచురల్ బైనరీ కోడ్ అంటారు. అండ్ 8421 ఆర్ ది బిట్స్ ఆఫ్ దట్ 4-bit కోడ్స్. 4-bitగా రాసేటప్పుడు దాని వెయిట్ అనేది ఉంటుంది, ప్రస్తుతానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఆ వాల్యూని 8421గా ఎంచుతాము ఆర్ అసైన్ చేస్తాము. మీరు వాటిని మార్చొద్దు, స్లైడ్స్ ఎవరు మార్చొద్దు. చూడండి ఇక్కడ, ఈచ్ డెసిమల్ డిజిట్ త్రూ 0 to 9 is coded in a 4-bit binary number called natural binary codes. And each ఇక్కడ చూడండి, ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తాను చూడండి. 0 నుంచి 9 వరకు ఉన్న దాన్ని న్యాచురల్ బైనరీ కోడ్స్ అంటాము. అంటే 9 కంటే అబవ్ ఉంటే దాని వాల్యూ మారుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, 8421 codes, it is a weighted code and also sequential, and it is used for mathematical operations. And the advantages of this code is its case of conversion and to form a decimal. If it is less efficient than a pure binary, it requires more bits. For example, 14 అంటే చూడండి, 14ని ఎలా రాసుకుంటాము? 4-bit బైనరీ ఇక్కడ 1110 అని రాశారండి. సో అసైన్ దిస్ 8421 కోడ్ టు ఈచ్ బిట్. ఫస్ట్ 0 దగ్గర 1, మళ్ళీ 1 దగ్గర 2, మళ్ళీ 1 దగ్గర 4, మళ్ళీ 1 దగ్గర 8. ఓకే, 1 + 1 1 1 1 0. సో 8 + 4 12, 12 + 2 14, 14 + 0 14. సో ఇట్స్ వాల్యూ ఈజ్ 14. సో దీన్ని ఎలా రాస్తాము? 8421 కోడ్ రాయాలి అనుకున్నప్పుడు, 4-bit నెంబర్గా రాయాలి అనుకున్నప్పుడు ఈ 14 ఏం చేస్తామంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. 1ని 4-bitగా రాస్తాము, 0001, అండ్ 4ని 4-bitగా రాస్తాము, దట్ ఈస్ 0100. జాగ్రత్తగా గమనించండి. ఇచ్చిన బైనరీ వాల్యూ, decimal value is 14, and we have converted as binary value is 1110. So in order to write this 14 in 8421 code, that is BCD code, we need to write each individual value in terms of 4 bits. So 1ని 0001 గాను, 4ని 0100 గాను కన్వర్ట్ చేస్తాము. Did you get my point? అర్థమైందా?
Yes, sir. క్లాస్లో అర్థమైందా? ఓకే, చూడండి. Very good, very good, very good. So the disadvantage of the BCD code is that all arithmetic operations are more complex than they are in pure binary. There are 6 illegal combinations అన్నారండి. ఇక్కడ చూడన్న, what is the value of 1010 in decimal? డెసిమల్లో 1010 వాల్యూ ఎంత అండి? ఇది బైనరీ వాల్యూ అండి 1010 అంటే. డెసిమల్ ఎంత? 10 sir. 10. దాని తర్వాత నెంబర్ ఎంత అండి? 1011 11 sir. తర్వాత 11 sir. ఇక్కడ చూడండి. 12 sir. తర్వాత ఓకే ఓకే, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, జాగ్రత్త. ఇంకా మ్యూట్ చేయండి అందరూ. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ 6 ఇల్లీగల్ కాంబినేషన్స్ అన్నాడండి. అంటే మనం తీసుకున్న 4 బిట్లో, దట్ మీన్స్ 8 + 4 + 2 + 1 అంటే 15 వస్తుందండి. కానీ మన నెంబర్స్ 0 నుంచి 9 లోపు మాత్రమే ఉంటే అవి లీగల్ నెంబర్స్ అంటాం. అదర్ దాన్ 9, దట్ మీన్స్ 10 కానీ 11 కానీ 12 కానీ 13 కానీ 14 కానీ 15 కానీ ఉంటే దీస్ కోడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇల్లీగల్ కాంబినేషన్స్ ఇన్ 8421 కోడ్. అర్థమైందా? సో 0 నుంచి 9 వరకు నో ప్రాబ్లం. ఇఫ్ ద వాల్యూ ఆర్ ఇఫ్ ద సమ్ వాల్యూ ఈజ్ బియాండ్ 9 కంటే ఎక్కువ కనుక ఉంటే 10, 11, 12, 13, 14, 15 కనుక ఉంటే వాటిని మనం ఇల్లీగల్ కోడ్స్ అంటాం. అండ్ in these codes they are not a part of the 8421 code or BCD code system. So the disadvantage of 8421 code is the rule of binary operation in 8421 but only to the individual 4-bit groups. అంటే అడిషన్ చేసినప్పుడు 10 కనుక వస్తే ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ BCD కోడ్ అని అర్థం. ఓకే, 10 కానీ 11 కానీ 12 కానీ 13 కానీ 14 కానీ 15 కానీ వస్తే these are all not valid BCD codes, but valid 8421 codes. Okay, సో చూడండి, ఇక్కడ BCD అడిషన్ అని చూడండి ఒకసారి. BCD అడిషన్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది, 25 + 13 అని రాశారండి. చూడండి, 25 + 13 ఎంత అండి? అడిషన్ చేస్తే 2ని 4 బిట్గా రాసుకున్నారు. దట్ మీన్స్ 0010, 5ని 0101గా రాసుకున్నారు. అలాగే 1ని 0001 గాను, 3ని 0011 గాను రాశారండి. సో వాట్ ఈస్ ద వాల్యూ? 1 + 1 అంటే, ఓకే చిన్న మిస్టేక్ అయిందండి, ఇక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చింది. 1 + 1 వాల్యూ ఎంత అండి? ఎనీవన్? 1 + 1 ఎవరు లేదా? 1 + 1 1 + 1 0నా? 2 sir. ఓకే, 2. వెరీ గుడ్, వెరీ గుడ్. 2 అనే వాల్యూ కరెక్ట్ అండి. సో 2 అనేది డెసిమల్లో ఉందండి. బైనరీ నంబర్ రాసేటప్పుడు ఎలా రాస్తామండి? 2 అనేది డెసిమల్. వెరీ వెరీ గుడ్. కానీ బైనరీలో రాసేటప్పుడు ఎలా రాస్తారు? 0010 ఓకే ఓకే. ఇక్కడ ఒక చిన్న స్లైడ్ మిస్ అయిందండి. నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను మీకు. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 + 1 = 0 విత్ ఏ క్యారీ 1 అని గుర్తుపెట్టుకోండి ఈ క్లాస్ వరకు. ఆ స్లైడ్ రేపు నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మిస్ అయింది. ఓకే, 1 + 1 = 0 విత్ ఏ క్యారీ 1. ఏంటండి? 1 + 1 = 0 విత్ ఏ క్యారీ 1. క్యారీ అంటే తెలుసుగా మీకు? తెలుసా తెలీదా? 17 + 8 ఎంత అండి? 17 + 8 ఎంత? 17 + 8 25. అమ్మా 25 sir. 25. ఎలా చేశారు? 7 + 8 అంటే 15, 5 రాసాము, పక్కన 1 రాసాము. ఓకే, 1 + 1 2 అంటే 25 అని రాసాము. అంతేనండి? అంతేనా? అలాగే ఇక్కడ 1 + 1 =
0 విత్ ఏ క్యారీ 1 అని రాస్తానన్న. అంటే ఆ 1ని నెక్స్ట్ దాంతో యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి 1 + 1 = 0 విత్ ఏ క్యారీ 1 అని రాసాం. అంటే 0 + 1 + 1 అగైన్ 1 + 1 = 0 విత్ ఏ క్యారీ 1 అని వస్తుంది. అగైన్ 1 + 0 + 1 అంటే 0 విత్ ఏ క్యారీ 1. 0 + 0 + 1 అంటే total value is 1. Again 0 + 1 1, 1 + 0 1, 0 + 0 0 0. That means 0 0 1 1, that's value is 3, and 1 0 0, that's value is 8. ఓకేనండి. ఇక్కడ ఎక్కడైనా కూడా 9 కంటే పెద్ద నెంబర్ ఉందా? ఇప్పుడు మనం రాసాము 0 0 1 1 కానీ 1 0 0 కానీ రాసాము. 9 కంటే పెద్ద నెంబర్ ఉందా? ఈజ్ ఇట్ ఏ వ్యాలిడ్ కోడ్ ఆర్ నాట్? వ్యాలిడ్ కోడ్. ఓకేనా? ఎందుకంటే 9 కంటే ఎక్కువ లేదు కాబట్టి వ్యాలిడ్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాలిడ్ కోడ్ ఉంటే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి అన్న, ఒక ఇన్వాలిడ్ కోడ్ అయితే ఎలా ఉంటుంది చూడండి. సంబడి ఈస్ డిస్టర్బింగ్ ద క్లాస్. మీ ఇష్టం అండి, నేను ఏ టైంలో అటెండెన్స్ తీసుకుంటానో నాకు తెలీదు. మీరు ఇలా చేశారంటే మీ అటెండెన్స్ పోతుంది, మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరితో పోతుంది. పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. సో సీ దిస్ నెంబర్. వాట్ ఇస్ దట్ నెంబర్? 679.6 ప్లస్ 536.8. ఇక్కడ చెప్పండి, మీరు మీ బుక్స్ తీసుకున్నారా లేదా? బుక్స్ ఎవరు తీసుకోలేదా? అందరు చూస్తున్నారు అంతేనా? చేస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి ఇది అడిషన్ చేయండి అయినా, ఇది అడిషన్ చేయండి. 679.6 ప్లస్ 536.8 అడిషన్ చేయండి. మామూలుగా నార్మల్ అడిషన్ చేయండి. నార్మల్ అడిషన్ చేయండి. ఎంతండి వాల్యూ? 16.4 సార్. ఏమ్మా 120 121.4. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కన్వర్ట్ 679.6ని బైనరీలో కన్వర్ట్ చేయండి అమ్మా. ఇన్ 8421 కోడ్ రాయండి. 679.6 ప్లస్ 536.8 రెండింటిని ప్లీజ్ 8421 కోడ్లో రాయండి. ఎలా రాశారండి చెప్పండి ఎవరన్నా? సాత్విక చెప్పగలరా? సాత్విక చెప్తున్నానా? 679 ఎలా రాశారండి బీసీడీ కోడ్లో ఆర్ 8421 కోడ్లో? 0110 ఓకే 011 1001 011 అంతేనా? అప్పుడు ఎంత? 011 అంటే 3 అండి ఆన్సర్. కరెక్టేనా? 0110 011 1001 1001 అని. అంతే సార్. 0110 చెప్పండి. ఓకే, సో యాడ్ చేయండి అనే రెండు నెంబర్స్ని. 0 + 0 0, 1 + 0 1, 1 + 0 1, 0 + 1 1, పాయింట్ 1 + 0 1, 0 + 1 1, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 ఎంత అండి? 1 + 1 0 carry in 1 sir. 0 with the carry 1. So 1 + 1 + 1, 1 + 1 + 1, 3 ones ఉంటే
1 with a carry 1. Okay, 1 with a carry 1. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ వచ్చిందా చూడన్నా, అవుట్పుట్ ఎంత వచ్చిందండి? 1011 1010 4 1s point 1110, రైట్? అంతేనా? అందరికి వచ్చిన వాల్యూ అదేనా? Yes, sir. సో ఆర్ దే ఆల్ Yes, sir. అవన్నీ లీగల్ కోడ్సా ఇల్లీగల్ కోడ్స్ అండి? Illegal. ఇల్లీగల్. ఎందుకనమ్మా? ఎందుకనండి? ఎందుకండి అవి ఇల్లీగల్ కోడ్స్ అని ఎందుకన్నామండి? సార్ వాటి Sir, value 9 కంటే ఎక్కువ ఉన్నాయి కదా. వెరీ గుడ్. 9 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఇల్లీగల్ ఇల్లీగల్ కోడ్స్. కోడ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడన్న, ఇల్లీగల్ కోడ్స్ అని ఇచ్చారు. సో దెన్ యాడ్ 6 టు ఈచ్. అంటే ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్ వాల్యూ ఉంది కదండి, 1011 1010 441 పాయింట్ 1110, ప్రతిదానికి 0010 అనే దాన్ని యాడ్ చేయండి. ప్రతిదానికి 0010 అనేది సారీ 6 యాడ్ చేయండి. 0110 యాడ్ చేయండి. ఇక్కడ తప్పు ఇచ్చినాడు ఒక దగ్గర, అది 0100 ప్లస్ 0100 అండి. అన్నింటికి ఒక దగ్గర తప్పు ఇచ్చినాడు, కోడ్ చెక్ చేసుకోండి. సెకండ్ది 0011 రాశాడు, అది తప్పు. 0110 అది. ఓకేనా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ దేర్? Yes, sir. నానా, Yes, sir. Yes, sir. 1011కి ఒక 6ని యాడ్ చేయండి. దట్ మీన్స్ 0110ని యాడ్ చేయండి అన్నింటికి. అలాగా 1010కి 0110ని యాడ్ చేశాను. అగైన్ 1441కి 0110ని యాడ్ చేశాను. 1110కి 0110ని యాడ్ చేశాను. 0 plus 0 0 0 plus 1 plus 1 0 with a carry 1 1 1 1, that means 1 with a carry 1. Again 1 plus 1 అంటే 0 with a carry 1 పాయింట్ తర్వాత వెళ్ళింది. 1 plus 1 means 0 with a carry 1. 1 plus 1 plus 1, that means 1 with a carry 1. Again 1 plus 1 plus 1, that means 1 with a carry 1. Again 1 plus 0 plus 1, that is 0 with a carry 1. 0 plus 0 plus 1, that is 1. 1 plus 1 is equals to 0 with a carry 1, and 1 plus 1 is equals to 0 with a carry 1. Again 1 plus 1 is equals to 0 with a carry 1. Again 1 plus 0 plus 1 is equals to 0 with a carry 1. Again 1 plus 1 plus 1 equals to 1 with a carry 1. Again 1 plus 0 plus 1 is equals to 0 with a carry 1. Again 1 plus 0 plus 1 is equals to 0 with a carry 1. ఇంతేనా వచ్చిందండి అందరికీ? ఎవరు సమాధానం చెప్పండి. Yes, sir. ఓకేనా? ఇప్పుడు 4 పార్ట్స్గా డివైడ్ చేయండి. దట్ మీన్స్ పాయింట్కి రైట్ సైడ్లో 4 వచ్చాయి మనకు, దట్ ఈస్ 0 1 0 0. పాయింట్కి లెఫ్ట్ సైడ్లో 0 1 1 0. అగైన్ 1 0 0 0. అగైన్ 0 1 0 0. అగైన్ లాస్ట్లో ఒక 1 మిగిలిపోయింది. కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఒక 3 zeros యాడ్ చేయండి. then the value becomes 1 2 1 6.4. కరెక్టేనండి? సార్ 5 వస్తుంది సార్. ఎక్కడ నాన్న? 6 దగ్గర.
6 వస్తుంది చూడన్నా. ఎందుకంటే ప్రీవియస్గా మనం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది చూడండి. ఒక్కసారి చెక్ చేసుకున్నానా, నేను మళ్ళీ చెప్తాను, అర్థమైందా? ఓకేనా? 1 to 1.64 కరెక్టేనండి ఆన్సర్? 1 to 1.64. ఇస్ ఇట్ రైట్? అందరికి ఆన్సర్ వచ్చిందా? 1 to 1.64 అనే ఆన్సర్ వచ్చిందా? Yes, sir. ఓన్లీ అమరావతి సేయింగ్ ఎస్ సార్. వాట్ అబౌట్ రిమైనింగ్ వన్? చేస్తున్నారా? Yes, sir. Sir, Yes, sir. illegal codes Yes, వస్తే ఎవరో డౌట్ అడుగుతారండి. హూస్ దట్? సార్ ఇప్పుడు చెప్తున్నా. ఎక్కడైనా ఇల్లీగల్ కోడ్ వస్తే 6 యాడ్ చేయాలా సార్? అవునమ్మా. ఇక్కడే కాదు ఇంకే కేసులో అయినా సార్? బీసీడీ కోడ్ మాత్రమే అది. బీసీడీ కోడ్ ఆర్ 8421 కోడ్లో కనుక ఇల్లీగల్ కోడ్ వస్తే 6 యాడ్ చేయాలి. ఇంతకుముందు మనకి ఇల్లీగల్ కోడ్ రాలేదు కదా. ఎగ్జాంపుల్ ఏలో చేసినప్పుడు మనకి ఇల్లీగల్ కోడ్ రాలేదు. ఐ విల్ షో దట్ వన్. మనకి ఇక్కడ చేసినప్పుడు మనకి ఎక్కడ కూడా 8 కంటే మించలేదు ఆర్ 9 కంటే మించలేదు, కాబట్టి అది లీగల్ కోడ్. ఇక్కడ 9 కంటే ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి అది ఇల్లీగల్ కోడ్గా క్రియేట్ చేసాం అయింది. కాబట్టి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇల్లీగల్ నెంబర్స్ 6 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 6ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ బైనరీలో యాడ్ చేస్తున్నాం. డిడ్ యు గెట్ ఇట్? అర్థమైందా? ఓకే సార్. రైట్. కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ వన్? ఓకే, చూడండి ఇక్కడ BCD subtraction. BCD subtraction performed by subtracting the digits of each 4-bit group of the subtrahend, the digits from the corresponding 4-bit group of the minuend in binary starting from LSD. LSD means LSD. Least significant bit. డిజిట్. బిట్ కాదు ఇక్కడ, డిజిట్. LSB అంటే ఓకే, LSD అన్నాడు కాబట్టి లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ నో బారో ఫ్రమ్ ద నెక్స్ట్ గ్రూప్ దెన్ 610 దట్ ఈస్ 0110 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద డిఫరెన్స్ టర్మ్ ఆఫ్ దిస్ గ్రూప్. ఒక ఎగ్జాంపుల్ చేస్తే అర్థమవుతుంది మీకు. చూడండి అన్న, ఇక్కడ చూడండి అన్న, 38 మైనస్ 15 అని రాశారండి. 38 మైనస్ 15 ఎంత అండి వాల్యూ? 25, రైట్? సారీ 23. ఎంత అండి వాల్యూ? 38 మైనస్ 15 23. అక్కడ చూడన్నా, ఇక్కడ చూడన్నా వాళ్ళు. కెన్ యూ సీ ద స్క్రీన్? Yes, sir. ఇక్కడ 38 అని ఇచ్చారండి. సో బీసీటీలో రాసేటప్పుడు 3ని ఒక పార్ట్గా 8ని ఒక పార్ట్గా రాయాలి. కాబట్టి 3 అంటే 0011, 8 అంటే 100గా తీసుకున్నాడు. కరెక్టేనండి? 3 అంటే 0011, 8 అంటే 1000గా తీసుకున్నాడు. అలాగే 15 వాల్యూని 1 అంటే 0001, 5 అంటే 0101గా తీసుకున్నారు. ఓకేనా? Did you get my point? Yes, sir. Yes, sir. ఓకే, వెరీ గుడ్. సరే, ఇక్కడ చూడనక్క. సో ఫస్ట్ LSD బిట్ని చేయమన్నానండి. 0 మైనస్ 1 ఎంత అండి? 0 మైనస్ 1 -1 sir. -1, sir. -1. 0. sir. ఓకే, వెరీ గుడ్. 0 నుంచి 1 పోతుందా అండి? 0లో నుంచి 1 పోతుందా? పోదు సార్. కాబట్టి ఏం చేస్తాం మనం? వెరీ గుడ్ ఆన్సర్. బారో తెచ్చుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ 0 ఉంది, లాస్ట్లో 1 ఉంది. ఓకేనా? సో ఈ 1 నుంచి నెక్స్ట్ దానికి బారో తీసుకెళ్ళామనుకోండి. ఒకసారి జాగ్రత్తగా వినండి. 8 అనే వాల్యూ ఉంది కదండి. ఆర్ యూ హియరింగ్ మీ? Yes, sir. 8 అనే దాన్ని 1000గా రాసుకున్నాం, అవునా? 8 అనే దాన్ని 1000గా రాసుకున్నాం, అవునా? Yes, sir. సో నేను బారో తీసుకుంటున్నాను అండి.
జీరో దగ్గర నుంచి అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 దగ్గర నుంచి ఒక 1ని బారో తీసుకెళ్తున్నాను జీరో దగ్గరికి. ఆ 1ని బారో తీసుకెళ్తే దాని వాల్యూ దెన్ దట్ వాల్యూ బికమ్స్ 10. 10 అంటే బైనరీ వాల్యూ ఎంత అంటే బైనరీ వాల్యూ ఈజ్ 10. దెన్ డెసిమల్ వాల్యూ ఈజ్ 10. దెన్ డెసిమల్ వాల్యూ ఎంత? ఆన్సర్ వెరీ గుడ్, సూపర్ ఆన్సర్. ఎంతండి? 10 అంటే ఎంత నాయనా? 2. వెరీ గుడ్, 2. సో ఆ థర్డ్ ప్లేస్ నుంచి మళ్ళీ బారో తీసుకెళ్ళానండి పక్క దాంట్లో. జాగ్రత్తగా వినండి. 1000 ఉంది కదండి, ఈ 1 దగ్గర నుంచి బారో తీసుకెళ్ళాను. బారో తీసుకెళ్తే ఆ 1 ఉన్న ప్లేస్లో 0 ఉంటుంది, ఆ 0 ఉన్న ప్లేస్లో దాని వాల్యూ 10 అవుతుంది. 10 ఇన్ సెన్స్ బైనరీ వాల్యూ 10 అంటే డెసిమల్ వాల్యూ అనేది 2 అవుతుంది. సో మళ్ళీ ఆ 2ని మళ్ళీ 2 దగ్గర నుంచి మళ్ళీ బారో తీసుకున్నానండి. పాసిబుల్ ఐ మేక్ ఏ చిన్న ఒక వీడియో క్లాస్ చేసి మీకు పంపిస్తానండి, ఎందుకంటే ఇది ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ప్రాబబ్లీ బై టుడే ఆర్ టుమారో ఐ విల్ మేక్ ఏ వీడియో క్లాస్ అండ్ ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. ఓకే, ప్రస్తుతానికి వినండి, ఓకేనా? అలా బారో చేసుకుంటూ వస్తే లాస్ట్ దానికి వచ్చే లోపల 10 ఉంటుంది, మిగతా డిజిట్స్ అన్నీ కూడా 011గా ఉంటాయి. ఐ రిపీట్, 1000 ఉన్నప్పుడు మనం బారో తీసుకున్నప్పుడు the last bit, that is 1 2 3 fourth bit will become 0 and third bit will become 10. That means 2. Again if you take borrow, then the third bit becomes 1 and the second bit becomes 10. And malli b borrow ganaka తీసుకుంటే second bit will become 1 and third bit will become 10. That means 2. 2 minus 1 ఎంతండి? 2 minus 1 1 sir. ఓకే, మీరు 1000 అని రాశారు కదండి, దాన్ని 011 అని రాయండి, 01110 అని రాయండి, 01110 అని రాయండి. సో అలా మరి సబ్ట్రాక్షన్ చేస్తే 10 వాల్యూ వచ్చేసి 2 అండి. 2 minus 1 1, ఇక్కడ 0 దగ్గర 10 అవుతుంది. 2 minus 1 1, 1 minus 0 ఎంత అండి? 1 minus 0 1 minus 0 1 sir. 1 minus 1 0 sir. 0 sir. 0 minus 0 0. అలాగే 1 minus 1 0, 1 minus 0 1 0 0. సో 0010 అంటే వాల్యూ ఎంత అండి? 0010 అంటే 2 sir. వెరీ గుడ్. 0011 అంటే 0011 అంటే 3 గుడ్ 3 గుడ్. అంటే ఇక్కడ ఒక డిజిట్ నుంచి ఇంకొక డిజిట్కి బారో లేదండి, కాబట్టి ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ కోడ్. సో కరెక్ట్ డిఫరెన్స్, ఇది ఒక వ్యాలిడ్ కోడ్ సబ్ట్రాక్షన్లో. ఓకే, కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ వన్? ఇన్వాలిడ్ అయితే ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి, ఒక ఇన్వాలిడ్ వాల్యూ తీసుకున్నానండి. ఇక్కడ సో చూడండి, ఇన్వాలిడ్ వాల్యూ తీసుకున్నాను, ఒక వాల్యూ 206.7 minus 147.8. ఇక్కడ ఇన్వాలిడ్ ఎలా వస్తుందంటే 7 minus 8 అనేది ఇన్వాలిడ్ అండి, ఎందుకంటే 7 minus 8 అంటే -1 వస్తుంది. సో -1 అనేది ఒక ఇన్వాలిడ్ నెంబర్ కాబట్టి మనము ఇక్కడ ఉన్న 6 దగ్గర నుంచి బారో తీసుకెళ్తాం 7కి, అప్పుడు 17 వస్తుంది. 17 minus 8 ఎంత అండి? 17 minus 8 9 sir. ఏమా? 9 sir. 9. ఓకేనా? 9. ఓకే, సో 9 అనే వాల్యూ రావాలి మనకు. సో చూడండి ఇక్కడ డూ ద సబ్ట్రాక్షన్. 206 అంటే 4 బిట్గా రాసుకోండి. 206ని 0010 4 zeros, 6 అంటే 0110.7, 7 means 0111, again 0001 0100 147 0111.8 1000 111 1 కాబట్టి 0
ఎంత వచ్చిందండి వాల్యూ? 4 zeros, 1011 1110.54 సారీ 4 ones అంతేనండి. Okay, now we need to subtract 6. Why? Because 4 ones ante invalid code or illegal code. 1110, that means its value is 14, illegal code. 1011, its value is 13, an illegal code. So now subtract 6 from all these things. That means 0110, 0110, 0110. Yeah, 6 ni subtract cheyandi. 1 minus 0, 1, 1 minus 1, 0, 1 minus 1, 0, 1, point, 0 minus 0, 1, 1, 0, 1, 0. That means 58.9, 58.9. Are you getting? Pratyusha? Yes, sir. అర్థమవుతుందా? Nana, I'll make a video of it. Okay, na? Sir. Can we go for the next one? Can we go for the next one? Yes, sir. Good. Yes, sir. So what is the meaning of excess? Excess. Emma? More, sir. ఎక్కువ. More. Very good. More, Very good. sir. More. Very good. Very good. Arif, ఉన్నావా? ఆరిఫ్, షేక్ ఆరిఫ్. ఉన్నాను సార్. అయ్యా పర్లేదు, నిద్రపోలే కదా. రైట్, చూడండి ఇక్కడ XS3 కోడ్ అంటామండి. XS3 ఇచ్చిన దానికంటే ఒక 3ని ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి. సో ఇట్ ఈస్ ఎ నాన్ వెయిటెడ్ BCD కోడ్. ఓకేనా? ఇట్ ఈస్ ఎ నాన్ వెయిటెడ్ BCD కోడ్. ఈచ్ బైనరీ కోడ్ వర్డ్ ఈస్ ద కరస్పాండింగ్ 8421 కోడ్ వర్డ్ ప్లస్ 0011. అంటే 0011 అంటే వాల్యూ ఎంత? 0011 అంటే వాల్యూ ఎంత? 3, sir. ఓకేనా? 3, sir. Very good. So, okay, very good. It is a sequential code and therefore can be used for arithmetic operations. It is a self-complementing. What is the meaning of complementing? So tell me the complement value of 1. 1 complement entante 0. 0 complement అంతే. ఓకేనా? సో సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ అన్నాడు ఇక్కడ. మెథడ్ ఆఫ్ కాంప్లిమెంట్ అడిషన్ ఈజ్ మోర్ డైరెక్ట్ ఇన్. ఒక ప్రాబ్లం చేస్తే అర్థమవుతుందండి ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, 8421 సారీ XS3 కోడ్ అంటే ఇచ్చిన కోడ్ వాల్యూకి ఒక 3ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాము అని గుర్తుపెట్టుకోండి చాలు. ది XS3 కోడ్ హ్యాస్ 6 ఇన్వాలిడ్ స్టేట్స్. జాగ్రత్తగా చూడండి అక్కడ. వాట్ ఆర్ ద ఇన్వాలిడ్ స్టేట్స్? దాని ఇన్వాలిడ్ స్టేట్స్ వాల్యూ ఎంత అండి? 0, 2, 13, 14 and 15. అంతేనండి? అంతేనా? Yes, sir. Interesting properties when used in addition and subtraction. So by XS3 addition ఎలా ఉంటుంది, XS3 subtraction ఎలా ఉంటుందని చెప్తున్నానండి. అంటే ఈ 6 అనేవి 5 or 6 has 6 valid అనండి. ఓకే, చూద్దాం. ఒక ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రకారం అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లం చూడండి. 37 plus 28. What is the value? 37 plus 28 అంటే వాల్యూ ఎంత అండి? 65, sir. Very good. 65.
వెరీ గుడ్ నాన్న. సో వాడు ఇచ్చిన వాల్యూని ఫస్ట్ 8421 కోడ్గా రాసుకోవాలి. సో 8421 కోడ్గా ఎలా రాస్తామండి 3ని? 0011. ఆ 3కి ఇంకొక 3 యాడ్ చేయండి. ఆ 3కి ఇంకొక 3 యాడ్ చేయండి. 0110. 0110. 7కి ఒక 3 యాడ్ చేయండి. 7కి ఒక 3 యాడ్ చేయండి. 1010. ఓకే. 2కి ఒక 3 యాడ్ చేయండి. 0101. 0101. 8కి ఒక 3 యాడ్ చేయండి. 8కి ఒక 3 యాడ్ చేయండి. 1011. 1010. Now add these two numbers. 0 plus 1, 1. 1 plus 1, 0 with the carry 1. 0 plus 1, 1. 1 plus 1, 0 with the carry 1. 0 plus 1 plus 1, 0 with the carry 1. 1 plus 0 plus 1, that is nothing but 0 with the carry 1. And again 1 plus 1 plus 1, that means 1 with the carry 1, that is 1. అంటే 1100 0101. 1100 0101. సో వాడు ఇచ్చిన దాని ప్రకారము వాట్ ఆర్ ద కొన్ని దీనికి సో 8 కంటే ఎక్సిడ్గా ఉందండి. 1100. 9 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా 1100? ఎక్కువనే ఉంది సార్. కాబట్టి ఎంత సబ్ట్రాక్ట్ చేయమన్నాడు? ఎంత సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? 3 సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. తక్కువ 0101 అంటే 0101 అంటే 5. సో కాబట్టి ఒక 3ని యాడ్ చేస్తున్నాము. ఓకే. 1100లో నుంచి 0011ని సబ్ట్రాక్ట్ చేయండి. అలాగే 0101కి 011ని యాడ్ చేయండి. 0011ని యాడ్ చేయండి. 0 with the carry 1, 0 with the carry 1, 0 with the carry 1, that is 1000 for the last one. And subtract చేస్తాం కాబట్టి 1001. ఆ క్లాస్ తెలుసు కానీ క్లాసులు కావాలని. దీని వాల్యూ ఎంత అండి? సో 1001 1000 ఉందా? ఓకేనా. సో 65 కదా మీ డెసిమల్లో యాడ్ చేసిన వాల్యూ. 37 + 28. 37 + 28 ఎంత అండి? 65 సార్. 65. ఒక్కొక్క ఈచ్ ఇండివిజువల్ డిజిట్కి 3 యాడ్ చేయండి. 5కి ఒక 3 యాడ్ చేయండి. 6కి ఒక 3 యాడ్ చేయండి. ఎంత అండి? 1001 కాదండి. 65 వచ్చింది కదా మీకు. ఇంతకుముందు చేశారు కదా. ఇక్కడ లెఫ్ట్లో చూడండి 37 + 25 = 65 వచ్చింది కదా. అక్కడ 6కి 5కి ఇండివిజువల్గా 3ని యాడ్ చేయండి. 6కి ఒక 3 యాడ్ చేయండి. 5కి ఒక 3 యాడ్ చేయండి. ఎంత వచ్చిందండి? 98. 98. No, don't say 98. 98, right? So 98. ఓకే. మీకు లాస్ట్లో ఒక ఆన్సర్ వచ్చింది చూడండి. 1001 1000 అని వచ్చింది చూడండి. వచ్చింది ఆన్సర్. సో 1001 అంటే వాల్యూ ఎంత అండి? 9. 1000 అంటే 8. ఓకే, వెరీ గుడ్. సరిపోయిందా? 65 + 3ని యాడ్ చేస్తే 98 వచ్చింది, రైట్? అంతేనండి. నౌ ఇప్పుడు ఈ వాల్యూ 98 వచ్చిందా?
9 8 వచ్చింది. ఇప్పుడు x3 చేసినప్పుడు Yes, sir. Yes, sir. అవి రెండు సమానంగా ఉన్నాయి ఇప్పుడు. Yes, sir. ఓకేనా? Yes, అర్థమైందా ఏమ్మా? Yes, sir. ఓకేనా? Can I go for the next one? Yes, sir. Yes, sir. స్టాప్ చేయమంటారా లేదా కంటిన్యూ చేయమంటారా? మళ్ళీ మేడం గారు క్లాస్ ఉందిగా. ఇట్స్ ఆల్రెడీ 3:50. ఓకే, I'll stop the. Okay, I'll stop the class. ఓకే, రేపు వచ్చినప్పుడు ఒకసారి, రేపు క్లాస్ ఉందా?